ప్రేమ 3 రకాలుగా ఉంటుంది. డిపెండెన్స్, ఇండిపెండెన్స్, ఇంటర్ డిపెండెన్స్. ఫస్ట్ ది డిపెండెన్స్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ప్రేమలు డిపెండెన్స్ మీదనే ఉంటాయి. భర్త భార్య మీద డిపెండ్ అవుతాడు, భార్య భర్త మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఒకరినొకరు ఎక్స్ప్లోర్ చేసుకోవటం, డామినేట్ చేసుకోవటం, పొసెస్ చేసుకోవటం ఇలాంటివి చేస్తుంటారు. అంటే వాళ్ళిద్దరినిద్దరు ఒక వస్తువులో రెడ్యూస్ చేసుకుంటారు. 99% ఈ ప్రపంచంలో జరిగేది ఇదే. అందుకే ప్రేమ ఆనందాన్ని ఇవ్వాల్సింది బాధనిస్తుంది, స్వర్గంలో ఉండాల్సింది నరకాన్ని చేస్తుంది. ప్రేమ పెళ్ళి స్వర్గంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మీరు బాధగా నరకంగా చేసుకున్నంత వరకు. సెకండ్ది ఇండిపెండెన్స్. ఈ ప్రేమ ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తుల మధ్య పాసిబుల్ అయింది. ఇది కూడా వన్స్ ఇన్ వైల్ జరుగుద్ది. కానీ ఈ ప్రేమ కూడా మిజరీని తీసుకుని వస్తుంది. ఎందుకంటే ఇందులో కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంది, అడ్జస్ట్మెంట్ పాసిబుల్ అవ్వదు. ఇద్దరు ఇండిపెండెంట్ కాబట్టి ఎవరు కూడా అడ్జస్ట్ అవ్వడానికి కాంప్రమైజ్ అవ్వరు. పొయిట్స్, థింకర్స్, ఆర్టిస్టులు, సైంటిస్టులు వీళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఉంటారు. వాళ్ళ మనసులు కూడా ఇండిపెండెంట్లోనే ఉంటాయి. వీళ్ళతో జీవించడం ఇంపాసిబుల్. వాళ్ళు పక్క వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు, కానీ వాళ్ళ ఫ్రీడమ్ చూడడానికి ఫ్రీడమ్కి ఇండిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎలా అంటే చూడడానికి పట్టించుకోవట్లేదు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే సంబంధం లేదన్నట్టు ఉంటుంది. వాళ్ళ సొంతానికి వారిని వదిలేసినట్టు ఉంటుంది. రిలేషన్షిప్ చూడడానికి సూపర్ఫిషియల్గా అనిపిస్తుంది. ఇంటిమేసీ అనేదే ఉండదు. వారు ఒకరికొకరు డీప్గా వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఈగోకి అటాచ్ అయిపోయారు ప్రేమ కన్నా కూడా. అండ్ దీనివల్ల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు ఏ విషయంలోనూ. నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలని వాడు, అయితే నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలని ఈమె. ఇలాగ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. థర్డ్ది ఇంటర్ డిపెండెన్స్. ఇది చాలా రేర్గా జరుగుద్ది, కానీ ఇది జరిగిందంటే మాత్రం స్వర్గం ఏమైనా భూమిపైన పడిందా అన్నట్టుంటుంది. ఇద్దరు పర్సన్స్ డిపెండెన్స్తో ఉండరు, ఇండిపెండెన్స్తో కూడా ఉండరు. వాళ్ళొక ఇంటర్ డిపెండెన్స్తో ఉండరు. అంటే ఇద్దరు వేరైనా సరే ఒకటే అన్నట్టు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రీతింగ్ చేస్తారు అన్నట్టు ఉంటుంది. అంటే రెండు బాడీస్లో ఒకటే సోల్ లాగా ఉంటారు. ఎప్పుడైతే ఇది జరుగుద్దో అప్పుడే ప్రేమ కూడా జరుగుద్ది. ఇది మాత్రం యాక్చువల్గా ప్రేమ అంటే. మిగతా రెండు నిజంగా ప్రేమే కాదు, అవి జస్ట్ అరేంజ్మెంట్స్ మాత్రమే. సోషల్, సైకలాజికల్, బయలాజికల్గా జరిగే ఒక అరేంజ్మెంట్ మాత్రమే. కానీ ఈ ప్రేమ మాత్రం సంథింగ్ స్పిరిచువల్. ఇద్దరు అబ్సల్యూట్ ఈగో లేని వ్యక్తులు కనెక్ట్ అవ్వటం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావాలు, వాళ్ళ ఎమోషన్స్ మొత్తం ఒకటే అన్నట్టుంటారు.